ఎంత చెప్పినా మహేందర్ గారు అగ్రికల్చరు ఇలాంటి కోర్సెస్‌లో ఇంట్రెస్ట్ లేని పిల్లలు యాహ్! బైపీసీ చదివిన తర్వాత నీట్ కూడా కాదు, మెడిసిన్ కూడా కాదు. వాళ్ళు ఏమైనా టెక్నికల్ కోర్సెస్ వైపు మళ్ళే అవకాశం ఉంటుందా? డెఫినెట్‌లీ ఉంటుంది మ్యామ్. మార్వాడి యూనివర్సిటీ దాంట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఈ ఎన్ఈపీ హ్మ్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీలో కొత్తగా వస్తున్న చేంజెస్‌లో వి ఇంట్రడ్యూస్డ్ ఎ కోర్స్ కాల్డ్ బీఎస్ కంప్యూటర్స్. ఆహా! జనరల్‌గా మనకి ఈ వర్డింగ్ మనం అంతా అమెరికాలో అమెరికాలో వింటుంటే అదే అనుకున్నాను బీఎస్ అనగానే. యాహ్! యాహ్! ద యాహ్! సేమ్ థింగ్ ఈవెన్ in India also couple of institutions started this BS program. Even IITs also started this MS program. రైట్. చెన్నై ఐఐటి చెన్నై కావచ్చు, మెడ్రాస్ ఐఐటి అంటాం కదా, అది కావచ్చు, ఖరగ్పూర్ ఐఐటి కావచ్చు, ఈ ఎంఎస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందంటే జనరల్ గా అమెరికాలో ఎట్లా ఉంటుంది, ఎనీ సైన్స్ వి కాల్ ఇట్ as పిఎస్, రైట్. ఎనీ సైన్స్ కాల్ ఇట్ as ఎంఎస్. ద సేమ్ ప్యాటర్న్ లో ఈ కొత్తగా ఎడ్యుకేషన్ పాలసీలో మనకు వస్తుంది బిఎస్ కంప్యూటర్స్. సో దీంట్లో మనకున్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే బైపీసీ చదివాడా లేకపోతే ఎనీ +2 ఎంఈసి హెచ్ఈసి ఎనీ గై కెన్ గెట్ ఇన్ టు సాఫ్ట్వేర్ సైడ్. అదే ఈ బిఎస్ ప్రోగ్రామ్ అనమాట. దీంట్లో మళ్ళీ స్పెషలైజేషన్స్ ఉంటాయి. హుహు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, Wow. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్. సో ఈ ప్రోగ్రామ్ కి బైపీసీ పిల్లలు ఎలిజిబుల్. ఈ కొన్ని డిగ్రీ కాలేజెస్ కూడా ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాయి. బట్ టెక్నికల్ గా మీరు ఒక ఇంజనీరింగ్ పిల్లలతో పోటీ పడాలి అనుకున్నప్పుడు యూనివర్సిటీని చూస్ చేసుకుంటే అక్కడ ఫ్యాకల్టీ మీకు ఇంజనీరింగ్ చెప్పే ఫ్యాకల్టీ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంటుంది. Right. సో దట్ యూ విల్ లెర్న్ గుడ్ థింగ్స్. ఒక హ్మ్. స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో అట్లా బిఎస్ ప్రోగ్రామ్ కి వెళ్ళొచ్చు. అదే విధంగా మనం చూస్తే బయో ఇన్ఫర్మాటిక్స్ అవును. ఇప్పుడు బాగా పికప్ బాగా పికప్ అవుతున్న కోర్సెస్ లో బయో ఇన్ఫర్మాటిక్స్ అనమాట. అంటే చాలా మంది పిల్లలకి ఇదేదో టెక్నికల్ కోర్స్ అనుకుంటున్నారు. డెఫినెట్ ఇట్స్ ఎ టెక్నికల్ కోర్స్, బట్ బయాలజీని బేస్ చేసుకుని వెళ్ళే టెక్నికల్ కోర్స్. అంటే వన్ వే యూ కెన్ కాల్ ఇట్ యాజ్ బయాలజీ ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే ఇంతకు ముందు లాట్ ఆఫ్ డేటా ఏదైతుందో, కలెక్టింగ్ డేటా అవచ్చు, దాన్ని స్టోర్ చేయటం అవచ్చు, దాన్ని ఎనలైజ్ చేయటం అవచ్చు, ఎనాలిసిస్ చేయటం కావచ్చు, దిస్ ఆల్ థింగ్స్ కమ్ ఇన్ టు దిస్ సబ్జెక్ట్ అనమాట. అదే. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి రేపొద్దున సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏ రకంగా ఉంటాడో అదే రకంగా ఉంటూ అంతకన్నా బెటర్ ప్లేస్మెంట్ వస్తుంది వీళ్ళకి.